మనం కొన్ని పదుల వీడియోలు చేసినాం ఈ అంశం మీద. ఎట్లా జరిగింది ఈ స్కాము? ఒకటేమో అసలు గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రాయడం, ఒకటి ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించడం ఒక భాగం. రెండోది డాక్టర్లు వీళ్ళందరితోని కుమ్మక్కై గ్రౌండ్ లెవెల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత నాణ్యమైన గొర్రెలు కాకుండా అన్ని ముసలి గొర్రెలు, అప్పుడే ఇదైన గొర్రెలు, అట్లాంటి కొన్ని ఏదో ఒక 21 గొర్రెల్ని తీసుకొచ్చి కట్టబెట్టి అట్లా కొంత మోసం జరిగింది. మూడో టైప్ ఏంటి? ఒకరికి ఒక యూనిట్ వచ్చిన తర్వాత, అంటే రైతులందరూ అక్కడికి వెళ్తారు, ఒక ప్రాంతానికి వెళ్తే వాడు ఎవడో మధ్యలో ఉన్న బ్రోకరు ఆ 21 గొర్రెలను ఒక్కొక్క రైతు కట్టబెట్టిన తర్వాత డీసీఎంలలో ఆ గొర్రెలన్నీ ఆ రైతు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫోటో దిగుతారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు డాక్టర్లు అంతా కలిసి ఒక ఫోటో దిగి మళ్ళీ ఆ గొర్రెలన్నీ తీసుకుపోయి మళ్ళీ ఆ డీసీఎంలో మళ్ళీ ఆ ప్రాంతానికి తీసుకుపోతారు. అవి మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు. మరి డీడీలు కట్టిన ఈ రైతులకి ఏం లాభం అంటే, రైతులకి 45,000 ఏమో కడితే దానికి డబల్ అమౌంట్ ఇచ్చేస్తారు. గొర్రెలు పాడలేవు, ఒకటే యూనిట్ని 100 మందికి తిప్పుతున్నారు. అట్లా మధ్యలో ఆ గొర్రెలు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి గొర్రెలు చంపిరు, ఒక్కొక్కడు కోట్ల రూపాయలు వేసుకపోయారు. ఇవన్నీ మనం వాస్తవాలని కళ్ళకు గట్టినట్టుగా గతంలో మనం చూపించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరి హయాంలో కొన్ని వేల లక్షల గొర్రెల్ని రిలీజ్ చేసిరు. వాళ్ళు అక్కడ ఆ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇందులో మెయిన్ కల్ప్రిట్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్, కళ్యాణ్ కుమారు, ఆ కింద ఉన్న పశుసంవర్ధక శాఖలో ఉన్న కొంతమంది అధికారులు అండ్ డాక్టర్, వీళ్ళంతా కలిసి చేసిన ఒక పెద్ద కుంభకోణం ఇది.